మరి జిల్లా విజన్ 2047 కమిటీకి సంబంధించి కూడా ఈరోజు భవిష్యత్ యాక్షన్ ప్లాన్ కోసం ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో గౌరవ పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గారు, అదేవిధంగా శాసనసభ్యులు బండారు సత్యనారాయణమూర్తి గారు, జిల్లా కలెక్టర్ గారు, అలాగే దీంట్లో కొంతమంది ఎమినెంట్ పర్సన్స్ని, అదేవిధంగా ఎవరైతే సిఎస్ఆర్ కింద వర్క్ చేయడానికి ముందుకు వస్తారో వాళ్ళని ఒక 5 సభ్యుల కింద జిల్లాలో ఏర్పాటు చేసుకోవడం, అలాగే జిల్లా యంత్రాంగాన్ని, అధికారులను అందరినీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసుకుని ముందుకెళ్లే దానికోసం ఒక కార్యాచరణను ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి మరి చైర్మన్ కూడా రావడం జరిగింది, కార్పొరేషన్ చైర్మన్స్ కానీ, అలాగే జిల్లా అధికారులందరూ కూడా రావడం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఇవాళ 26 జిల్లాల్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ప్లానింగ్ చేసుకుని పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఏ స్థాయిలో ఉన్నాం, జీడిడిపి ఎలా ఉంది, అలాగే జీవీఏ ఏదైతే ఉందో దాన్ని ఎలా ఉంది, ఇవన్నీ కూడా క్యాల్కులేట్ చేసుకుని భవిష్యత్తులో, ఎందుకంటే వాళ్ళ అనకాపల్లి పక్కన ఉన్నటువంటి విశాఖపట్నం ఫస్ట్ ప్లేస్లో ఉంటే పక్కనే ఉన్నటువంటి అనకాపల్లి 14th ప్లేస్లో ఉంది పర్ క్యాపిటల్ ఇన్కమ్లో. దీన్ని మనం ఏ రంగాల్లో ముందుకు తీసుకెళ్ళవచ్చు, అగ్రికల్చర్ సెక్టార్కి సంబంధించి, అలాగే అగ్రికల్చర్ అలైడ్కి సంబంధించి, అలాగే ఇండస్ట్రీస్ సెక్టార్లో, అదేవిధంగా సర్వీస్ సెక్టర్, ఇవన్నీ కూడా మనం ముందుకు తీసుకెళ్ళే దానికోసం ఒక కార్యాచరణను తయారు చేసుకోవడం కోసం ఈ ప్రోగ్రామ్ని తీసుకోవడం జరిగింది. గతంలో ఎప్పుడు కూడా జరగని విధంగా ఈ రకంగా ప్రజాప్రతినిధుల్ని, అధికారులను కూడా ఇన్వాల్వ్ చేసి ఒక ప్లానింగ్ చేసుకుని వెళ్ళే విధంగా కార్యాచరణ చేయడం అనేది ఇది చాలా మరి అందరం కూడా అప్రిషియేట్ చేయాల్సినటువంటి విషయం. ఇవాళ చూస్తే పర్ క్యాపిటల్ ఇన్కంలో అనకాపల్లి 2,33,990 రూపాయలు, అదే పక్కనే ఉన్నటువంటి విశాఖపట్నం 4,57,688 రూపాయలు. అంటే పర్ క్యాపిటల్ ఇన్కంలో ఎంత డిఫరెన్స్ ఉందనేది పక్కన ఉన్నటువంటి జిల్లాల్లో అక్కడ ఉన్నటువంటి వనరుల్ని వాళ్ళు ఏ రంగా సద్వినియోగం చేసుకున్నారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి వనరులు ఇప్పుడు ఈ అనకాపల్లి కానీ మిగతా జిల్లాలు అన్ని జిల్లాలకు కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. దానికి తగిన విధంగా ఇవాళ పెద్దలందరూ సహాయ సహకారాలతో, సూచనలతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ ప్రతి దగ్గర కూడా, ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా 2 ఎమినెంట్ పర్సన్స్ని కూడా తీసుకుని ఈ కమిటీలో భాగస్వామ్యం చేయడం జరుగుతుంది. అలాగే ఏదైతే ఇవాళ P4 ఎవరైతే ఇవాళ పేదరికంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హ్యాండ్ హోల్డింగ్ ఇచ్చి వాళ్ళకి పైకి తీసుకురావాలనేదే ఈ P4 యొక్క లక్ష్యం. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అంటే ప్రభుత్వం సహకారంతో ప్రైవేట్ వాళ్ళని కూడా దీంట్లో భాగస్వామ్యం చేసి, ప్రజలను కూడా దీంట్లో భాగస్వామ్యం చేసి వాళ్ళ హ్యాండ్ హోల్డింగ్ ఇచ్చి పైకి తీసుకొచ్చే కార్యక్రమాన్ని చేయటమే. దానికోసం ఎవరైతే హ్యాండ్ హోల్డింగ్ కావాల్సిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని బంగారు కుటుంబాలుగా, ఎవరైతే వాళ్ళకి సహాయక సహకారాలు అందిస్తారో వాళ్ళని మార్గదర్శకులుగా ఈరోజు మేము ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.